ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా వాగ్దానం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు కదా. ఈ దినము వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము 20వ కీర్తన 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామమును ఉద్ధరించునుగాక. అవును ప్రియులారా, మన జీవితంలో మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఇలా ఉదయకాలాన్ని దర్శిస్తూ ఉన్నారు ప్రియులారా. అనేకమైన విపత్కరమైన పరిస్థితిలో మానవ మనుగడ ఉంటుండగా దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆపత్కాలమున నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఒకవేళ నువ్వు ఎటువంటి సమస్యల్లో, ఎటువంటి ఇక్కట్లో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఇరుకులో నువ్వు ఉన్నట్లయితే నేను ఉత్తరం ఇచ్చేవాడిని దేవుడు ఈరోజు ఉదయకాలం తెలియజేస్తా ఉన్నాడు ప్రియులారా. యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించుగాక. అవును ప్రియులారా, మన జీవితంలో దేవుని నామమే మన అన్ని విషయాల్లో అది ఉద్ధరించేదే నామముగా ఉన్నది. అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామంలోనే ప్రియులారా మనము దీవింపబడతాము, ఆశీర్వదింపబడతాము, అన్ని విధాలుగా వర్ధిల్లుతాము. కాబట్టి ఈ ఉదయకాలాన ఆ దేవాది దేవుడు మనం ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానపు నెరవేర్పు మన జీవితాల్లోనూ, కుటుంబ జీవితాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నిండారులుగా జరగబడునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన మిడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రాలు. ప్రియ పరిశుద్ధాత్ముడ, ప్రత్యేకంగా ఈ ఉదయ కాలమున అయ్యా మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. కీర్తనలు 20వ కీర్తన 1వ వచనం ప్రకారము ఆపత్కాలమందు మీరు మాకు ఉత్తరమిస్తారని అయ్యా నీ నామం మమ్మల్ని ఉద్ధరిస్తుందని మీరు ఇచ్చిన భరోసాను బట్టి స్తోత్రాలు. అయ్యా ఎవరైతే ప్రభువా ఈ ప్రార్థనలోను అయ్యా ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబములను, వారి వ్యక్తిగత జీవితాలను అయా మీరు నిండారులుగా దీవించి ఆ వాగ్దానపు సమృద్ధి చేత వారిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.